వెల్కమ్ టు స్నేహ టీవీ. ఇప్పుడు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాదులు అని పిలువబడేటువంటి చాలామంది రాజకీయ నాయకులు, అలానే మనం రకరకాల మనుషులను చూస్తున్నాం. ఎక్కువగా అయినటువంటి కామెంట్ ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేయడానికి కీరవాణికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. ఈ క్రమంలో అంటే ఒక రాష్ట్రం వ్యక్తులు ఇంకో రాష్ట్రానికి వర్క్ చేయకూడదా, ఒక దేశం వాళ్ళు ఇంకో దేశానికి వర్క్ చేయకూడదా, అసలు ఏమిటి ఈ చర్చ ఎక్కడ దాకా వెళ్తుంది అనే విషయాన్ని మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలండి? నాకైతే చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే పక్క స్టేటు మొన్నటిదాకా కలిసి ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరు చేసుకోకూడదు, వర్క్ చేసుకోకూడదు అనేది కొద్దిగా విచిత్రంగానే అనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో, ఒక దేశంలో వెళ్తూ మన ఎంతోమంది తెలుగు వాళ్ళు అమెరికాలో కూడా వెళ్ళి హ్యాపీగా ఉంటున్నారు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? వీళ్ళకి అదేంటో తెలియట్లా, ఒక టైప్ ఆఫ్ ఉన్మాదుల్లా తయారవుతున్నారండి నిజంగా. ఇది ఎట్లా చూసుకున్నా చాలా సిగ్గుగా ఉంది, మాట్లాడడానికి కూడా అసహ్యంగా ఉంది. పచ్చిగా చెప్పాలి అంటే ఇప్పుడు నేను అవుట్ అండ్ అవుట్ తెలంగాణ వాడిని, కానీ నా భాష, నా యాస ఆ తెలంగాణ యాస రాదు. నేను తెలుగు మాట్లాడతా. నాకు వచ్చే కామెంట్స్ ఏమొస్తాయంటే వీడు ఆంధ్రావాడు అంటారు. అదేంటో నాకు అర్థం కాల. తెలుగు మాట్లాడుతున్నా, పుస్తకం చదివినట్టు ఉంటుంది నా భాష. ఆంధ్రావాడు అంట. అవును, ఇప్పుడు అట్లా అనుకుంటే నన్ను తీసుకుంటే నేను పుట్టి పెరిగింది మొత్తం ఖమ్మం వరంగల్. సో తెలంగాణ. మా ఫాదర్ ఆంధ్ర, మా మదర్ వరంగల్. సో అంత మాత్రాన మనం తెలుగు వాళ్ళందరం ఒకటి, ఇండియన్స్ అంతా ఒకటి, వరల్డ్ అంతా ఒకటే అనేటువంటి ఈ క్రమంలో ఒక ప్రాంతం వాళ్ళు ఇంకో ప్రాంతంలో పని చేయకూడదు, ప్రభుత్వం తీసుకోకూడదు, వర్క్ చేయకూడదు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాదు. ఇక్కడ ఏం జరిగిందంటే, రాష్ట్రము ఉన్నప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలి, ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళ డామినేషన్ ఎక్కువ అయిపోయిందని ఫీల్ అయ్యారు. సరే పోన్లే ఫీల్ అయ్యారు కదా అని చెప్పేసి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి దాన్ని సపరేట్ చేసి ఉంచుకోండి అని చెప్పి ఎవరు ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనేది 100% సరైనటువంటి కాజ్లో కొట్లాడారు, వచ్చింది. వెరీ వెరీ హ్యాపీ. తెలంగాణ రావడం, తెలంగాణ అభివృద్ధి చెందడం, దేశంలోనే ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో మంచి పరిస్థితిలో మంచి హైదరాబాద్ టాప్ 2 సిటీ హైదరాబాద్ ఇప్పుడు టాప్ 1 అనుకోండి. ఇంకా హైదరాబాద్ ఎందుకంటే డెవలప్మెంట్, ఇప్పుడు ముంబై డెవలప్మెంట్ ఆగిపోయింది, సముద్రం ఉంది, ఢిల్లీ కాలుష్యం, బెంగళూరులో నీళ్లు లేవు ప్లస్ ట్రాఫిక్, ఎగ్జాక్ట్లీ మనదే కదా బాగుంది. ఎంతంటే అంత డెవలప్ అయిపోతుంది. ఇంకా పెంచుకుంటూ పోతానే ఉండొచ్చు. అంత చక్కగా ఉండి అంటే రోజు డెవలప్మెంట్ అవుతుంది, అందరూ బాగున్నారు, అందరికి ఉద్యోగాలు వస్తున్నాయి. అండ్ మళ్ళీ చెప్పాలంటే ఇల్లు ఉండడానికి చాలా అనుకూలమైన ప్రదేశం మన హైదరాబాద్. బెంగళూరుకి వెళ్తే సంవత్సరంన్నర అడ్వాన్స్ ఇవ్వాలి, పైగా ఇంటర్వ్యూ చేస్తే గానీ ఇంట్లో పెట్టుకోరు. చెన్నై అంతే, సంవత్సరంన్నర అడ్వాన్స్లు ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా, ముంబైలో రెంట్లు ఎక్కువ, ఢిల్లీలో కూడా అంతే. ఆల్మోస్ట్ అనుకూలమైన ప్రాంతం, జస్ట్ 2 నెలలు అడ్వాన్స్ ఇస్తే చాలు, ఉండొచ్చు హ్యాపీగా. కొన్ని ప్రాంతాల లోపలికి వెళ్తే రెంట్లు తక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటాయి, అనుకూలంగా ఉంటారు. చాలా మంచి ప్రాంతం. అండ్ అన్ని బాగుండే టైంలో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత దశాబ్ది వేడుకలు వచ్చాయి. దశాబ్ది వేడుకలు వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఫస్ట్ తెలుగు తర్వాతే తెలంగాణ, ఆంధ్ర. తెలుగుకి మనం గౌరవం ఇవ్వాలి. ఎలా అయితే నువ్వు జాతీయ జెండాకి గౌరవం ఇచ్చి తర్వాత నీ రాష్ట్రానికి గౌరవం ఇస్తావో, దేశానికి గౌరవం ఇచ్చి రాష్ట్రానికి గౌరవం ఇస్తావో, అలాగే ఫస్ట్ తెలుగుకి గౌరవం ఇచ్చి ఆ తరువాత తెలంగాణక, రాయలసీమక, ఆంధ్రక, ఉత్తరాంధ్రక, లేకపోతే సిక్కోలుక ఎక్కడో నువ్వు ఇచ్చుకో. ఫస్ట్ తెలుగు పుట్టిన తర్వాత తెలుగులో యాసలు పుట్టాయి. ముందు యాసలు పుట్టి తర్వాత తెలుగు పుట్టల. అంతే కదా. తెలుగు పుట్టిన తర్వాతే తెలంగాణ యాస, సిక్కోలు యాస, అటు రాయలసీమ యాస, గుంటూరు యాస, విజయవాడ యాస, బోల్డన్ని యాసలు ఇన్ని వచ్చాయి. కానీ ఇవన్నీ మర్చిపోయి, అంటే మూలాలు మర్చిపోయి మనిషి బ్రతకడం అంటే ఇది. ఇప్పుడు మంచిగా చెప్పాలి అంటే జాతీయ గీతం లాగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కీరవాణి గారి చేత ఇప్పిద్దాం అనుకున్నారు. ఎందుకు కీరవాణి చేత ఇప్పిద్దామని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అంటే, ఒక అన్నమయ్య 7 కొండల్ని చూపించింది మన కళ్ళకు కట్టినట్టు మ్యూజిక్ ద్వారా ఆయనే. ఒక శ్రీరామదాస్ని చూపించింది ఆయనే.
రైట్. ఇలా ఎన్నో గొప్ప గొప్ప చేసి పైగా తెలుగువాడు ఆస్కార్ లెవెల్కి వెళ్ళాడు. అవును. ఒక ఆస్కార్ సంగీత దర్శకుడు తెలంగాణ గీతాన్ని కంపోజ్ చేశాడు అంటే మనకు చాలా గర్వకారణం అది. పైగా ఆయన తెలంగాణలోనే ఉంటున్నాడు. ఆయన పుట్టింది ఆంధ్రనేమో, అవును, ఇక్కడే ఉంటున్నాడు. అవునా? అండ్ ఆయన కంపోజ్ చేసే స్టూడియో ఇక్కడే ఉంది. ఆయన స్టూడియో రెంట్లు ఇక్కడే కడుతున్నాడు. ఆయన తీసుకునే జీతానికి సంబంధించి ట్యాక్స్ తెలంగాణకే కడుతున్నాడు. ఇన్ని ఆయన ద్వారా వచ్చేవన్నీ ఆయన సమకూర్చే నిధులన్నీ కూడా తెలంగాణనే అనుభవిస్తుంది. ఇప్పుడు ఆయన కంపోజ్ చేసే గీతము మాకొద్దు, మా తెలంగాణోడే చెయ్యాలి. సరే, బాగానే ఉంది. నీ ఆత్మగౌరవాన్ని నేను ఒక నిమిషం గౌరవించాలనుకుంటే నీ క్వాలిఫికేషన్స్ ఏ ఉన్నాయి? పచ్చిగా మాట్లాడాలంటే ఆయనని ఢీ కొట్టే ఇంకొక కొండ నీకు తీసుకొచ్చి పెట్టు, ఆయన చేత నువ్వు కంపోజ్ చేయి, నేను ఒప్పుకుంటా. ఎవరైనా ఒప్పుకుంటాను. కీరవాణి గారిని ఢీ కొట్టే సంగీత ప్రావీణ్యుడు ఎవడైనా ఉన్నాడా? ఆయనతో చేయించవచ్చు కదా, ఈయనతో చేయించవచ్చు అని చెప్పి 10 మంది పేర్లు చెప్పారు. ఆ 10 మంది కూడా ఈయన కాలిగోటికి సరిపోరు. అవునా? మరి వాడేదో ఇంతకుముందు కూడా ఎవడో ఏదో కంపోజ్ చేస్తేనే ఆ చెండాలని వినలేక రేవంత్ రెడ్డి దాన్ని సవరింపులు చేశాడు. అంతే కదా. మరి ఇంకంత కావాలనుకుంటే ఏంటి అసలు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, యాక్చువల్గా వీళ్ళ తప్పు కూడా కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళందరినీ రెచ్చగొట్టింది. ఏ విధంగా రెచ్చగొట్టింది అంటే, దశాబ్ది వేడుకలు వస్తున్నాయి కదా, మనోళ్ళందరూ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి, తెలంగాణ అంటే మనమే అన్నట్టు తెలియాలని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఇక్కడ నుంచి అక్కడికి ర్యాలీ చేద్దాం, అమరవీర స్తూపం దగ్గర ఏదేదో వెలిగిద్దాం, అటు నుంచి ఇటెళ్ళి ఇటు నుంచి అటెళ్ళి అందరికి పండ్లు పూలు పంచిపెట్టండి, ఇంకేమైనా చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ బీఆర్ఎస్ కార్యాలయం ఉందో ఘనంగా వేడుకలు జరుపుకోండి, ఆంధ్రాయేతర శక్తులని తరిమేయండి అని చెప్పాడు. తెలంగాణేతర శక్తులు తరిమేయండి అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ అదే కేసీఆర్ గురించి అసలు వీళ్ళందరికీ తెలియదు. పచ్చిగా చెప్పాలంటే ఆయన తెలుగు ఎంత బాగా మాట్లాడతాడు తెలుసా? ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అంతకన్నా గొప్పగా మల్లెపూలా మాట్లాడతాడు. అది ఎవరికి తెలియదు అనుకుంటే యూట్యూబ్లో కొట్టి చూడండి. మన తెలుగు భాష దినోత్సవం అప్పుడు, తెలుగు మహాసభలప్పుడు, జాతీయ తెలుగు భాష దినోత్సవం అప్పుడు కేసీఆర్ తెలుగులో మాట్లాడాడు. అవును, మంచి పద్యాలు, శ్రీనాథుడు పద్యాలు, చక్కటి తెలుగులో మాట్లాడాడు. ఈయన ఎప్పుడైతే బహిరంగ సభలు పెడతాడో అప్పుడే అట్లంటావా ఇట్లంటావా చూని బతుకుచాడా అని మాట్లాడతాడు. అంటే వాళ్ళల్లో మమేకం అవ్వడానికి నువ్వు చేసే ప్రయత్నం బానే ఉంది, కలిసిపో. అట్లాగే ఓట్లేస్తున్నారు, అరే మనోడు అనుకుని ఓట్లేసారు, గెలిచావు, బానే ఉంది. అట్లని తెలుగును చంపేయాలనుకుంటావేంటి నువ్వు? తెలుగు లేనిది తెలంగాణ ఎక్కడిది? తెలుగు కదా, తెలుగుకి ఎందుకు గౌరవం ఇవ్వట్లా? తెలుగు తల్లి మాది కాదు, తెలంగాణ తల్లి మాది అంటారు. తెలుగు తల్లి మాది కాదని తప్పది. చాలా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు సపరేట్ అయిన సరే తెలంగాణ తల్లి అని తెలుగు మూలాలు చెరిపేసి తెలంగాణని పెట్టావు, కరెక్టే. ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ఆంధ్ర తల్లిని తెచ్చలేదు, తేలా వాళ్ళు. తెలుగు తల్లే. ముందు తెలుగు పుట్టిన తర్వాతే, ముందు భాష పుట్టిన తర్వాతే ఈ యాసలన్నీ పుట్టాయి. ఆ మూలాన్ని వీళ్ళు మర్చిపోయి, మూలం మర్చిపోతే మనిషికి జన్మ వేస్ట్ అండి. అంటే ఇప్పుడు ఎవడైనా సరే ఒక స్థాయికి వచ్చినప్పుడు ఎంత కష్టపడి వచ్చాడో వాళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కరికి ఒక మూలం ఉంటుంది. అలాగే మన తెలంగాణ లాంగ్వేజ్ కూడా ఒక మూలం ఉంది, తెలుగు. అందమైన తెలుగు, సంస్కృతం నుంచి పుట్టినటువంటి తెలుగు, అద్భుతమైన తెలుగు. ఎంతో మంది మహామహులు ఎన్నెన్నో కవితలు రాసి ఎంతో చేసి డెవలప్ చేసినటువంటి అందమైన భాష. దీన్ని వీళ్ళు యాసగా మారిస్తే బాగానే ఉంది. అంటే మనం కూడా చదివాం చిన్నప్పటి నుంచి ప్రకృతి వికృతులు ఏంటి? ప్రకృతి అచ్చమైన తెలుగు పదం, వికృతి అక్కడి యాస ప్రకారంగా వాళ్ళు మాట్లాడే భాష. అంతేనా? తెలుగు కూడా నేర్పించింది, ఇట్లా యాసలు ఉంటాయండి అని చాలా మందికి నేర్పింది. మన సందులు కానీ సమాసాలు కానీ, అదేంటిది ఇంకా చెప్పాలి అంటే బోల్డ్ అండి, 1-2 అని కాదు. తెలుగు భాషకు సంబంధించి మనం వ్యాకరణాలు కానీ ఎన్ని చూసుకున్నా, మనము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎవరు తీసుకున్నా సరే చదివితే బోల్డ్ ఉంటాయి దాంట్లో. వాళ్ళు కూడా నేర్పిస్తారు యాసలని, భాషలని అన్నీ కూడా. సంస్కృత పద్యాలు నేర్పిస్తారు, ప్రకృతి వికృతులు నేర్పిస్తారు, అన్నీ నేర్పిస్తారే తప్ప
ఎప్పుడు కూడా ఒక ప్రాంతాన్ని వేరు చేసో లేకపోతే ఇంకేదో చేసి ఎవరు మాట్లాడలా. ఇప్పుడు సిక్కోలు వాళ్ళ యాస డిఫరెంట్ ఉంటుంది, శ్రీకాకుళం. అవును. అట్లా అని చెప్పి వాళ్ళు వాళ్ళ యాసని గౌరవిస్తా, భాషని గౌరవిస్తారు. అవును. రాయలసీమ ఏంద్రా బి అని మాట్లాడేవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళ యాసని గౌరవిస్తా, భాషని గౌరవిస్తారు. ఇక్కడ మాత్రమే తెలుగు తల్లి, అప్పట్లో బూతులండి, తెలుగు తల్లిని బూతులు తిట్టిన దాఖలాలు ఉన్నాయి మీరు గమనిస్తే. అవునా? రాష్ట్రం విడిపోయిన కొత్తలో తెలంగాణ తల్లి ఎప్పుడైతే వీళ్ళ విగ్రహాన్ని చేపట్టారో ఆ టైంలో తెలుగు తల్లిని బూతులు తిట్టారు చాలా మంది. ఎంత దారుణం అంటే అంత దారుణం ఇట్లాంటి వాళ్ళు. అండ్ ఇప్పుడు సరే కీరవాణి దగ్గరికే వద్దాం. ఎందుకు కీరవాణి కంపోజ్ చేయొద్దు అనే దానికి ఒక రీజన్ చెప్పండి. సరే, తెలంగాణ వాడు కుట్టిన బట్టలే వేసుకోవాలి, తెలంగాణ వాడు కుట్టిన చెప్పులే వేసుకోవాలి, తెలంగాణ వాడి చేతే మనం కత్తిరింపు చేసుకోవాలి, తెలంగాణ వాడి చేతే మొహం రుద్దించుకోవాలి, వాడి ప్రోడక్ట్స్ వాడే తెల్లగవ్వాలి అనుకుంటే బతకగలరా? ఈ కామెంట్ చేసే వాళ్ళ ఇళ్లలో తెలంగాణ ఇతర వ్యక్తులు చేసినటువంటి ప్రొడక్ట్స్ లేవా? పొద్దున్న లేస్తే చేసేది కాల్గేట్ ఎవరిది? అదే అంటున్నా. పొద్దున్న ఎక్కే నువ్వు మెట్రో ఎవరిది? హైదరాబాద్ లో మెట్రో ఎవరిది? మెట్రో కట్టింది ఎవరు? వాడతాం మేము అన్ని ప్రపంచ ప్రఖ్యాత దేశ ప్రోడక్ట్స్ అన్ని వాడతాం, కానీ ఆంధ్ర యొద్దు. అది ఏదో అసలు పెను భూతం లాగా, వాళ్ళందరూ ఉగ్రవాదుల్లాగా ఉన్మాదుల్లాగా. అమ్మో ఆంధ్రోడీడు ఏంటి, ఆంధ్రోడు ఏంటి వీడు? వాడు తెలుగు. గుజరాతీస్ లేరు, ఎంతమంది మరాఠీ వాళ్ళు లేరు, చరిత్ర లేదా? వాళ్ళందరినీ పట్టించుకోరండి. ఇక ముస్లిమ్స్ ని కూడా ఏమి అనరు. ఆంధ్రోడు వీడు ఆంధ్రోడు అంతే. అదేం ఆంధ్రోడో తెలియదు. మరి వాడు ఎవడన్నా ఉగ్రవాద ఉన్మాద అంటే మీ దగ్గర వాడు ఉండొద్దా? అసలు అర్థమే కాని పరిస్థితి. ఇంకా వీళ్ళకి తెలియని పచ్చి నిజం ఏంటంటే, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఓట్లున్నాయి, అక్కడ ఓట్లున్నాయి. అవును. తెలంగాణలో ఎలక్షన్లు జరిగితే సగం ఆంధ్ర ఓట్లే ఉంటాయి. అవును. అవునా? వాళ్ళు కూడా ఓటేయడం మానేస్తే ఇప్పుడున్న 52% 22%కే వస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీ, హైదరాబాద్ లాంటి సిటీలో అయితే 10% ఉంటది ఓటు. సగం వాళ్ళే సగం వీళ్ళే తీసేస్తే పచ్చి తెలంగాణ వాళ్ళు ఎంతమంది లేరండి ఇక్కడ. అవునా? వాళ్ళ ఓట్లతోనే గెలుస్తున్నారు. ఇప్పుడు మీకు వీళ్ళు ఎవడు ఓటేట్లా? తెలంగాణోడు తెలంగాణ 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 అంటున్నాం కానీ మన వాళ్ళు ఎవ్వరు ఓట్లే ఎట్లా వాళ్ళకి అదేంటో మరి. తాగడం, ఇంట్లో కూర్చోడు. వాడు మందు పంచుతాడా? ఫుల్గా తాగేసి కూర్చుంటాడు. ఎలక్షన్స్ అయిపోయినాయండి అంటాడు లేచి. అది మొన్న ఇప్పుడు నగరం ఖాళీ అయ్యి వెళ్ళింది, మనం కల్లారా చూసాం. అంటే ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. అదే మొన్నే జరిగిన ఇన్సిడెంటే ప్రత్యక్ష సాక్ష్యం అండి. అవునా? రోడ్లు మొత్తం సంక్రాంతికి ఖాళీ అయినట్టు ఖాళీ అయిపోయింది. అంటే ఓట్లు వేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఓట్లు వేయట్లేదని అర్థం. నువ్వు ఓటే వేయవు, నీ తెలంగాణలో ఎవరిని ఎన్నుకోవాలో నీకు తెలియదు, ఎవరి కోసం పనిచేయాలో నీకు తెలియదు. కానీ తెలంగాణ భావజాలం మాది, మేము తెలంగాణ ఇది, మేము తెలంగాణ రక్తం, మేము అది ఇది. ఏంటండి ఇది? కామన్ మ్యాన్ అయితే ఆలోచిస్తున్నాడు అండి. తెలంగాణ ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర గీతాన్ని కిరవాణి పాడటం ఏంటి అనేటువంటి కామెంట్ చేసి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళ గురించి కామన్ నాటి మనుషులైతే అంత పాజిటివ్గా ఏం లేరు. ఇది ఒక రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని చెప్పి అనుకుంటారు, కానీ జెన్యూన్ రీజన్ అనిపించట్లేదు ఎవరికి. అసలు ఎక్కడా లేదు రీజన్. ఫస్ట్ తెలుగు తల్లిని గౌరవించండి, తర్వాత తెలంగాణ తల్లిని గౌరవించండి, జాతీయ జెండాని గౌరవించండి, తర్వాత తెలంగాణకి ఏదైనా ఒక జెండా ఉంటే దాన్ని గౌరవించండి. అంతే, చాలా సింపుల్. ఇవన్నీ వదిలేసి తెలంగాణ 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 ఎట్లా ఉందంటే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమము అప్పట్లో ఉన్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడారు. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత అసలు తెలంగాణ అంటే ఇంకేదో సంథింగ్, ఇదొక ప్రత్యేక ప్రపంచం లాగా తయారు చేశాడు. అట్లాగే రెచ్చగొడుతున్నారు వీళ్ళందరినీ కూడా ఆ ఇంజెక్షన్ ఇచ్చి. రాజకీయంగా మళ్ళీ ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం దీన్ని వాడుకుంటున్నారు తప్పించి నిజానికి కామన్ ఓటర్లో, కామన్ ప్రజల్లో మాత్రం ఇటువంటి ఫీలింగ్ ఏం లేదు. వీళ్ళు ఏం ప్రాజెక్ట్ అయిపోయాం, మన స్టేట్ మనకు ఉంది, మన స్టేట్ మనం డెవలప్ చేసుకుందాం అని ఉంది తప్పించి వాడి అవద్దు వీడి రావద్దంటే నువ్వు తెలంగాణ ఇతర సంబంధించినటువంటి వస్తువులు కానీ మనుషులు కానీ ఎవరికి కలవా? అదే కీరవాణి నాటు మన తెలంగాణ రాహుల్ సిప్లిగంజ్ తో పాడించి మరి అక్కడ తీసుకెళ్ళాడు. మరి పాట పాడింది ఎవరు? పాట రాసింది ఎవరు? ఇక్కడ వాళ్ళందరూ. సో ఆయనకి లేదు తెలంగాణ ఆంధ్ర అని. ఆయన తెలంగాణ సింగర్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు, ఆంధ్ర సింగర్స్ ని ఎంకరేజ్. ఎందుకంటే కీరవాణి తెలుగుని గౌరవిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఒక తెలుగు సంగీత దర్శకుడు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేస్తున్నాడు. అంతేగాని ఏ మరాఠీ వాడో వచ్చి ఏదో చేస్తే పోనీ నువ్వు ఏదన్నా అంటే వాళ్ళకేం తెలుసు అంటే భాష మీద పట్టు లేదు, ఓ ఇంగ్లీష్ వాడు రాని
నువ్వేమన్నాను నిజానికి అసలు సంగీతానికి భాష లేదు. అదే సో అయినా కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక మన తెలంగాణ గీతాన్ని అసలుకి కంపోజ్ చేయడానికి ఒప్పుకోవడమే గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. ఆయన ఒప్పుకోవడం గొప్ప. ఆ విషయం గ్రహించాలి వీళ్ళు. వీళ్ళు ఆయనకి ప్రపోజల్ పెట్టడం కాదు, ఆయన ఒప్పుకోవడం వీళ్ళ గొప్పతనం. అంతే కదా, ఆయనకున్న బిజీ షెడ్యూల్లో Exactly. బయట సినిమాలు చేయకుండా పట్టుమని మొన్నే 10 రోజుల ముందెళ్ళి నాకు ఇది రాసి పెట్టు అంటే పాపం 10 రోజుల్లో అమ్మో ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్పారని కొన్నిరాళ్ళు ఆయన సినిమాలు గినిమాలన్నీ పక్కన పెట్టేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా రావాలి, ఎందుకంటే తరతరాలు ఈ పాటని వింటాయి అని చెప్పేసి. అట్లాంటిది అంటే ఇప్పుడు వీళ్ళు ఏం ప్రొజెక్ట్ చేయాలనుకున్నారంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన కేసీఆర్ మూలాలు చెరపట్ల, కేసీఆర్ ఆనవాళ్ళు చెరపట్ల, మన తెలంగాణ ఆనవాళ్ళు జరిపేస్తున్నాడు. అర్థమైందా? ఎట్లయితే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని మళ్ళీ వెళ్ళి ఆంధ్రాలో కలిపేస్తాడు, ఈయన చంద్రబాబుకి మంచి ఫ్రెండు, ఇట్లాంటి ప్రొజెక్షన్స్ చేస్తున్నారు. ఇది జరిగేది. మొన్న బాలయ్య కలిసిన విషయమైనా ఎన్నైనా సరే వీళ్ళు అలా ప్రొజెక్ట్ చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా క్రియేట్ చేసి ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందుదామన్న ఆలోచనతోని తెలంగాణని వీళ్ళు తెలుగుని కించపరుస్తున్నాడు. సిగ్గుంటే వీళ్ళు తెలుగు భాష మాట్లాడద్దు, పోనీ కొత్త భాష సృష్టించుకోండి. తెలుగు మూలాలు లేకుండా, అసలు తెలుగు మూలాలే లేకుండా తెలంగాణకు కొత్త భాష సృష్టించమని చెప్పండి కేసీఆర్ని. ఆయన రాయమండి, హచ్చులు హల్లులు అన్ని ఆయన్ని తయారు చేయమనండి, కొత్త లిపి తయారు చేయమనండి, మళ్ళీ నేర్పించుకో కొత్తగా అందరికి. ఏదో పిచ్చి భాష తెచ్చి నీ నచ్చిన భాష తెచ్చి ఇది తెలంగాణ భాష అని పెట్టండి. మూలాలు మర్చిపోయి బతకడం మనిషికి అది మనిషి జన్మే వేస్ట్ అండి, మూలాలు మర్చిపోయి బతకడం. ఇంకా చెప్పాలి ఓకే. ఇది అండి ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఎక్కువగా చూస్తున్నామో, కీరవాణి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన విమర్శలకు సంబంధించిన వివరాలు. ఇది ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు మా ఉద్దేశంలో అయితే తప్పే. కీరవాణి చేయటం ఏమాత్రం కూడా తప్పు అని కాదు అనే విషయాన్ని మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాము. సో అందరూ సమైక్యంగా ఉండాలి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్రం మనకుంది, ఆ రాష్ట్రం వాళ్ళకుంది, కానీ దేశం ఒకటే, మన యొక్క జాతి ఒకటే అనే విషయాన్ని గమనించాలి. సో అనవసరమైనటువంటి ఈ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఒక జనాల్లో కానీ ఒకటువంటి అపోహని క్రియేట్ చేయొద్దని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇది ఈరోజు టాపిక్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.